మామ ఇంటి నుంచి మన నేల తల్లి ఇలా ఉందట. ఇది భూమి, ఇది చంద్రుడు. ఒరాయన్ వ్యోమనౌక కిటికీ నుంచి ఆర్టెమిస్ 2 వ్యోమగాములు తీసిన చిత్రమట ఇది. ఇందులో పాక్షికంగా చంద్రుడి మాటున దాగిన భూమిని చూడొచ్చు. చంద్రుడు, భూమి. చందమామను చుట్టేసిన ఒరాయన్ క్యాప్సూల్ అట. ఎన్నడూ చూడని దృశ్యాలు క్లిక్ అనిపించిన వ్యోమగాములు. సో చరిత్రలో ఇంతవరకు మనం అట్లాంటి ఫొటోస్ ఎప్పుడు చూడలేదట. అలాంటి ఫొటోస్ని ఆ క్యాప్సూల్లో భూమి చంద్రుడి చుట్టూ తిరుగుతూ తీసిరట. చందమామను చుట్టి వచ్చే క్రమంలో విశ్వంలో మానవులెవ్వరూ వెళ్ళనంత దూరం ప్రయాణించిన ఆర్టెమిస్ 2 వ్యోమగాములు మంగళవారం భూమి దిశగా తిరుగు పయనమవుతున్నారట. వీరి ఒరాయన్ అనే వ్యోమనౌక జాబిల్లి వెనుక భాగానికి వెళ్ళి ఆ తర్వాత యూటర్న్ తీసుకొని పుడమి వైపుకు వచ్చింది, ఎటువైపు? భూమి వైపుగా. ఈ క్రమంలో చందమామ రెండో వైపుకు సంబంధించిన అద్భుత దృశ్యాలు వ్యోమగాములు వీక్షించారు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శని గ్రహాలు కూడా దూరం నుంచి చూశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యోమగాములతో మాట్లాడారు, వారికి అభినందనలు తెలిపారు. ఆర్టెమిస్ 2 యాత్రలో భాగంగా అమెరికాకు చెందిన రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడా వ్యోమగామి జెరేమీ హాన్సన్ ఈ నెల 1వ తేదీన భూమి నుంచి బయలుదేరారు. సోమవారం రాత్రి వీరు భూమి నుంచి 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించారట. ఎంత? 4,00,000 కిలోమీటర్లు. ఇది 1970లో అపోలో 13 వ్యోమగాములు వెళ్ళిన దూరం కన్నా దాదాపు 6,600 కిలోమీటర్ల దూరం ఎక్కువ. మేము ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. మా కళ్ళను మేము నమ్మలేకపోతున్నాం. మా రికార్డును ప్రస్తుత తరం కానీ తర్వాతి తరం కానీ చాలా వేగంగా చెరిపేయాలి అని జెరేమీ హాన్సన్ పేర్కొన్నారు. అంటే రికార్డుని బ్రేక్ చేయండి, మా రికార్డుని కూడా అని చెప్తున్నారు వాళ్ళు. చందమామ ప్రదక్షిణ దశ ప్రారంభానికి ముందు ఆర్టెమిస్ 2 వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలుపుతూ అపోలో 13 ఆస్ట్రోనాట్ జిమ్ లోవెల్కు సంబంధించిన రికార్డెడ్ సందేశాన్ని నాసా వినిపించింది. గత ఏడాది ఆగస్టులో ఆయన చనిపోవడానికి 2 నెలల ముందు దాన్ని రికార్డ్ చేసిరట. అంటే అంతకుముందు పోయిన ఆయన, వాళ్ళు పోయిన దానికంటే ఇంకొక 6,000 కిలోమీటర్లు వీళ్ళు ఎక్కువ పోయిరట. చందమామను చుట్టి వచ్చే ప్రక్రియకు ఈ ఆర్టెమిస్ 2 అనే వ్యోమనౌకకి దాదాపు 7 గంటలు పట్టిందట. ఈ సందర్భంగా వ్యోమగాములు విస్తృతంగా పరిశీలన చేశారు. తమ వద్ద ఉన్న శక్తివంతమైన కెమెరాలు, ఐఫోన్లతో జాబిల్లి మీదున్న 20కి పైగా లక్ష్యాలు క్లిక్ మనిపించారు. అంతరిక్ష శిలల అవి ఢీకొనడం వల్ల ఏర్పడ్డ బిలాలు, ఇతర భౌతిక అంశాలు పరిశీలించారు. ఒకే ఫ్రేమ్లో చందమామను, భూమిని క్లిక్ మనిపించారు. ఇప్పటి వరకు ఫోటో తీయని ఓరియంటల్ బేసిన్ అనే ఒక బిలాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ బిలం వెడల్పు 965 కిలోమీటర్లు. చిన్నపాటి ఉల్కల ఢీ వల్ల చందమామపై తలెత్తిన 6 వెలుగులను కూడా వ్యోమగాములు పరిశీలించారట. సో ఇట్లా అంటే ఆ అంతరిక్ష శిలలు ఢీకొనడం వల్ల ఏర్పడినటువంటి ఇదనమాట, దాన్ని బిలం అంటారట. దాంట్లో ఒకదానికంటే క్యాప్సూల్ పేరిట ఇంటెగ్రిటీ అని సూచించారు. రెండో బిలానికి 2020లో క్యాన్సర్తో చనిపోయిన వైస్మాన్ భార్య క్యారల్ పేరు పెట్టాలని కోరారట. ఈ విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వైస్మాన్ కన్నీటి పర్యంతమయ్యారు. మిగతా 3 వ్యోమగాములు చెమర్చన కళ్లతో ఆయన్ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు.